కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. ఈసారి కూడా 5గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు సీఎం జగన్. రాజనదొర, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, బూడి ముత్యాల నాయుడు, అంజద్ బాషాకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇక శాఖల విషయానికొస్తే బుగ్గన ఆర్థిక శాఖ, ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శాఖను కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖను, బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను, గుడివాడ అమర్నాథ్ కు ఐటీ, పరిశ్రమలు అలాగే వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. దాడిశెట్టి రాజాకు రోడ్లు, భవనాల శాఖ, ఇక రాజనదొరకు గిరిజన సంక్షేమ శాఖ, పినిపే విశ్వరూప్ కు రవాణా శాఖను అసలు లెక్కలేంటి, సమీకరణాలేంటి, పలానా నేతకు పలానా శాఖే ఎందుకు అప్పగించారు? వీటిపై మరింత విశ్లేషణ మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మంత్రివర్గ కూర్పులో జగన్ ఏమనుకుని ఉంటారు? ఆయన నేర్పేంటి? సమీకరణాలు, అసలు లెక్కలు ఏ విధంగా చూడొచ్చు ఈ కొత్త కూర్పుపై? మొత్తానికి సామాజిక సమీకరణలు ప్రధానంగా ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లోకి, తన జట్టులోకి ఎవరెవరు మంత్రులుగా రావాలనేది ముందు కసరత్తు చేసుకున్నారు. ఆ విధంగా ఒక క్యాబినెట్లో పోర్ట్ఫోలియోల్లో ఒక జట్టు తయారు చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని దాని మీద ప్రత్యేకంగా కసరత్తు చేసుకున్నారు. ఏ కులానికి ఏ పదవులు ఇచ్చామో ఆ కులంలో ఎలాంటి శాఖలు ఇస్తే బాగుంటుందని దాని మీద విస్తృత కసరత్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా చూసుకుంటే 25 పోర్ట్ఫోలియోలు ఏపీ గవర్నమెంట్లో ఉంటాయి. ఆ 28లో 25లో 10 బీసీలకు ఇచ్చారు, 5 ఎస్సీలకు ఇచ్చారు, 2 అంటే మైనారిటీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, అంటే 17. 25లో 17 ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కులాలకు కేటాయించారు ఈ పోర్ట్ఫోలియోల్ని. ఈ పోర్ట్ఫోలియోల్లో ఈ మధ్యాహ్నం నుంచి వచ్చిన ఈ శాఖలను చూస్తే మొత్తం బీసీలకు ఇచ్చిన 10
10 మందికి ఇచ్చిన మంత్రి పదవుల్లో రెవెన్యూ శాఖ ఉంది, మత్స్యశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, బీసీ సంక్షేమం, సివిల్ సప్లైస్, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ, కార్మిక శాఖ అన్ని పెద్ద శాఖలే. ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా అది చూడటానికి చిన్నగా అనిపించినప్పుడు కానీ విస్తృతంగా ఉంటుంది. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి చోట కూడా ఈ శాఖకు పని ఉంటుంది. ఈ విధంగా బీసీలకు పదవులు ఇవ్వటమే కాదు, ఆ ఇచ్చిన పదవులకు సంబంధించిన శాఖలను కూడా పెద్దగా ఉండేలాగా చూశారు, బ్యాలెన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అగ్రవర్ణాలకు 8 మందికి పదవులు ఇచ్చిన మిగతా ఈ 17 మందికి ఇచ్చే పదవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి మంత్రికి ఒక శాఖ కేటాయించారు. ఆ శాఖ కేటాయించడం కూడా ఆయన లెక్కలు వేసుకున్నారు. ఉదాహరణకి ధర్మాన ప్రసాదరావు మనం తీసుకుంటే ఆయన విపరీతమైన అనుభవం ఉంది. ఆయన చాలా అనుభవం ఉన్న నేత. ఆయన రెవెన్యూ శాఖను గతంలో కూడా నిర్వహించారు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ శాఖ నిర్వహించారు, ఇది కీలకమైన శాఖ. ఇప్పుడు భూ సర్వే ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఆ సర్వేకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆ బాధ్యతలను ధర్మానికి అప్పచెప్పారు. ఈ డిపార్ట్మెంటు అనేది ఈ భూ సర్వే ప్రక్షాళన అనే అంశాలను సక్రమంగా నిర్వహించాల్సింది కాబట్టి ఈ వ్యవహారాన్ని ఆయన భుజాల మీద పెట్టారు. బీసీలకి రెవెన్యూ శాఖ ఇచ్చినట్టుగా కూడా దీంట్లో మనం చెప్పుకోవచ్చు. ఇక సీదిరి అప్పలరాజు ఆయన మత్స్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆల్రెడీ ఆ శాఖను నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖను ఆయన రెండింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనకు కూడా ఆ శాఖలో పట్టు ఉండటం, ఆయన స్వతహాగా మత్స్యకార కుటుంబం నుంచి రావడం, వాళ్ళ నష్టాలన్నీ కూడా ఆయనకు తెలిసి ఉండటం. దాదాపు 2020 జూలై నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఆ 2 ఏళ్ల అనుభవాన్ని ఈ రాబోయే 20 నెలల కాలానికి కూడా ఉపయోగించడానికి క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ శాఖకు సంబంధించిన సమస్యలు లేకుండా ఆ శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆ వర్గాలకు చేరే విధంగా చేయడం కోసం సీదిరి అప్పలరాజుకు తిరిగి అదే శాఖను అప్పగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక బొత్స సత్యనారాయణ చూసుకుంటే ఇంతకుముందు మున్సిపల్ శాఖ నిర్వహించారు. ఆయన ఏ శాఖ నిర్వహించినా కూడా ఆ శాఖలో తనదైన ముద్ర వేస్తారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మొన్న ఫస్ట్ గవర్నమెంట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వచ్చి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. విద్యాశాఖలో ప్రభుత్వం నాడు నేడు అనే ఒక స్కీమ్ తీసుకుంది. అది అమలవుతా ఉంది. దాదాపు 90% పూర్తిగా వచ్చింది. నాడు నేడు అంటే పాత భవనాలన్నింటినీ, స్కూల్ బిల్డింగ్లన్నింటినీ కూడా మార్చేసి రిపేర్లు చేసి, అలాగే స్కూళ్ళ లోపల ఫర్నిచర్ ఏర్పాటు చేసి, స్కూళ్ళకి ఇప్పటికే అమ్మఒడి కింద డబ్బులు ప్రభుత్వం ఇస్తూ ఉంది. సంవత్సరానికి 14,000 రూపాయల చొప్పున ఆ డబ్బులు ఇవ్వడంతో పాటు యూనిఫామ్ ఇస్తూ ఉంది, బుక్స్ ఇస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక టార్గెట్గా పెట్టుకున్నారు, ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య అనేది పేద వర్గాలందరికీ కూడా అందితే అది ఫలితాలు ఇస్తుంది, ఆ కుటుంబాలకు ఆర్థికంగా దారి చూపిస్తుంది, నిలదొక్కడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విద్యాశాఖకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉండడం కోసం సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను అప్పగించారు. ఆ విధంగా బీసీ అయిన బొత్సకు విద్యాశాఖ పెద్ద శాఖనిచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక బూడి ముత్యాల నాయుడు ఫస్ట్ టర్మ్ ఆయన మంత్రి అయ్యారు. ఈయనకి డిప్యూటీ సీఎం పదవితో పాటు పెద్ద సబ్జెక్టు పంచాయతీరాజ్ శాఖ. గతంలో జానారెడ్డి లాంటి వాళ్ళు, గతంలో వేరే అగ్రకులాల వాళ్ళు నిర్వహించిన ఈ మంత్రి పదవిని ఈసారి బీసీకి, అది ఫస్ట్ టైంకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగానే చూసుకోవచ్చు. అలాగే వేణుగోపాల్కి ఇంతకుముందు నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖతో పాటు సినిమాటోగ్రఫీ, అలాగే ఐఎన్పిఆర్ అంటే ఐఎన్పిఆర్ పౌర సంబంధాల శాఖను కూడా ఆయనకి కేటాయించారు. అదనంగా ఇంకా 2 శాఖలు కూడా ఈ బీసీ మంత్రికి ఇవ్వడం ద్వారా బీసీలకు ఇస్తున్న శాఖల సంఖ్యను పెంచడంతో పాటు వాటికి ఏ స్థాయిలో విలువ ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. కారుమూరి నాగేశ్వరరావు తనకు ఎమ్మెల్యే, ఈయన ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వచ్చారు. ఈయనకి సివిల్ సప్లైస్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ కూడా విపరీతమైన ప్రాధాన్యం ఉంది. ధాన్యం సేకరణ కానీ, ఈ రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యం పంపిణీ, పంచదార పంపిణీ చేసే కీలకమైన శాఖ ఇది. ఈ శాఖకు సంబంధించి కూడా విస్తృతమైన ప్రచారం చేయాల్సి ఉంటుంది. విస్తృతమైన అమలు తీరును పర్యవేక్షించాల్సి ఉంది. దాదాపు రాష్ట్రంలో దాదాపు 2 కోట్లకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు ప్రతి నెల రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద శాఖ, ఇది కూడా బీసీలకు ఇచ్చారు. ఇక విడుదల రజనీ చూస్తే ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. బీఎస్సీ ఎంబీఏ చేశారు. ఈమెకి వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు. బీసీ మహిళ ఫస్ట్ టైం మంత్రిగా అయిన రజనీకి ఈ వైద్య ఆరోగ్య శాఖను అప్పగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. బీసీలకు కూడా పెద్ద శాఖలు ఇవ్వచ్చు, బీసీలు కూడా పెద్ద శాఖలు నిర్వహిస్తారనే సంకేతాలను ఇవ్వడం కోసం రజనీని వైద్య ఆరోగ్య శాఖకు వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. కరోనా సమయంలో మనం చూసాం, ఇంతకుముందు ఆడనాని డిప్యూటీ సీఎం హోదాలో ఆ శాఖను నిర్వహించారు. ఇప్పుడు ఈ శాఖను
ఫ్రెషర్ అనమాట. ఎమ్మెల్యేగా ఫ్రెషరు, మంత్రిగా ఫ్రెషరు. ఈమె మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఈమె ఏమాత్రం జగన్ ఆశయాలను నెరవేర్చుస్తుందని చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా ఆమె నాయకత్వ లక్షణాల మీద, ఆమె తీరు మీద నమ్మకం పెట్టిన తర్వాతనే ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఇచ్చారు. బీసీలకు పెద్ద సంఖ్యలో క్యాబినెట్ బెర్తలు ఇవ్వడమే కాదు, పెద్ద సంఖ్యలో పోర్ట్ఫోలియోలు పెద్ద పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీసీలకు పదవులు ఇచ్చాము, మీరందరూ మాకు ఓట్లు వేయండి, మాతో నడవండి అంటే నడిచే పరిస్థితి ఉండదు. బీసీలకు పదవులు ఇవ్వాలి, పదవులతో పాటు ఆ స్థాయికి తగ్గ శాఖలు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ లక్ష్యంగానే వీళ్ళందరూ కూడా ఈ శాఖలు ఇచ్చారు. కృష్ణశ్రీ చరణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం ఆమె మంత్రి అయ్యారు, ఆమె ఎంఎస్సీ చదివారు, ఆమెకి శ్రీ సంక్షేమం అప్పచెప్పారు. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే అంశము. చాలా కీలకమైన శాఖ. కొత్తగా మంత్రి అయినప్పటికీ కూడా ఎటువంటి సంశయం లేకుండా ఆమెకు ఆ శాఖను కేటాయించారు. గుమ్మనూరు జయరాము ఇప్పటికే ఆయన మంత్రిగా ఒక విడత పూర్తి చేశారు, రెండో విడత మళ్ళీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు కార్మిక శాఖ అప్పచెప్పారు. కార్మిక శాఖ కీలకమైంది. ఆ శాఖలో ఆయన ఇప్పటికే అనుభవం ఉన్న రీత్యా తిరిగి ఆయన్నే ఆ శాఖలో కొనసాగించారు. ఆయన బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కార్మిక శాఖ కూడా బీసీలో కేటాయించారు. ఇలాగ చూసుకుంటే ఈ పెద్ద శాఖల్లో కీలకమైన వాటి అన్నింటిని కూడా ఈ బీసీలో కేటాయించడం ద్వారా బీసీలకు మంత్రి పదవుల్లోనే కాదు శాఖల్లో కూడా నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఎస్సీలు 5 ఎస్సీలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఎస్సీలకు కూడా గతంలో చూస్తే చిన్న శాఖలు ఇచ్చామంటే ఇచ్చాము, పెట్టామంటే పెట్టుకున్నాం క్యాబినెట్లో అన్నట్టుగా కొన్ని శాఖలు ఇచ్చేవాళ్ళు. సాంఘిక సంక్షేమ శాఖ అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఎస్సీలకు వచ్చేది. అయితే ఈసారి ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు సాంఘిక సంక్షేమ శాఖతో పాటు విశ్వరూపుకి రవాణా శాఖ ఇచ్చారు. ఈయన సీనియర్ మంత్రి, గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేశారు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. మొన్నటి వరకు కూడా జగన్ క్యాబినెట్లో సాంఘిక సంక్షేమాన్ని చూశారు. ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినట్టు అయింది. ఎస్సీలుకి రవాణా శాఖ ఇచ్చారు. గతంలో రవాణా శాఖ చేసిన ఎస్సీ మంత్రులు చాలా తక్కువ, అరుదు, ఎప్పుడో కానీ ఎవరో కానీ చేసి ఉండరు. అలాంటి శాఖను విశ్వరూపుకి మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రికి ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు కూడా పెద్ద శాఖలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక అన్నిటికీ మించి వనిత హోంశాఖ మంత్రి, ఇంతకుముందు సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక లేడీకి హోంశాఖ ఇవ్వడం ఏంటన్నారు, ఒక ఎస్సీ లేడీకి హోంశాఖ ఇవ్వడం ఏంటనే చర్చ జరిగింది. మళ్ళీ దాన్ని పునరావృతం చేశారు. ఎస్సీలైనా ఎస్సీ లేడీ అయినా కూడా వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఈ శాంతి భద్రతల విషయంలో కానీ ఈ విషయాలు నడపడంలో కానీ అనుభవం ఉంటుంది, అనుభవం గడిస్తారనే గట్టి నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి వనితకి ఫస్ట్ టర్మ్ ఆమె మంత్రిగా కొనసాగారు. శ్రీ సంక్షేమ శాఖ చూశారు. రెండో టర్మ్ మళ్ళీ ఆమెను రిటైన్ చేస్తూ ఆమెకు హోంశాఖ ఇచ్చారు. ఇది సంచలనాత్మక నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ డిప్యూటీ సీఎంగా తిరిగి రిటైన్ అయిన నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ అప్పగించారు. ఆయన ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. నారాయణ స్వామికి ఆ శాఖలో పట్టు సాధించారు. ఒక పక్క మద్య నిషేధం కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుంది, ఇంకో పక్క ఈ నాటుసారా కానీ మిగతా ఏవైతే ఇలిసిట్ లిక్కర్ ఉందో వాటిని అన్నింటినీ అరికట్టి ఒక క్రమ పద్ధతిలో ఈ ఎక్సైజ్ శాఖను తీసుకువెళ్తున్నారనే ఉద్దేశంతో ఆయనకున్న అనుభవాన్ని అక్కడే తిరిగి వాడుకోవడానికి కోసం నారాయణ స్వామికి ఆ అవకాశం ఇచ్చారు. ఇక మరొక పెద్ద శాఖ ఇచ్చారు. ఆదిమూలపు సురేష్ విద్యాశాఖను చూశారు. నిన్నటి వరకు ఆయనకు మరింత ప్రమోషన్ ఇస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇచ్చారు. గతంలో ఏఎస్సీ కూడా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు, పోయినసారి ఇవ్వలేదు. ఈసారి ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీకి ఇవ్వడం ద్వారా ఎస్సీలకు ఇచ్చిన 5 క్యాబినెట్ బెర్తుల్లో పెద్ద శాఖలు హోంశాఖ ఇచ్చారు, రవాణా శాఖ ఇచ్చారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, ఈ ఎక్సైజ్ శాఖ ఇచ్చారు. ఇవన్నీ కూడా కీలకమే. 5 మంత్రుల్లో 4 కీలకమైన శాఖలు ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ ఎలాగూ అదే సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి నిర్వహిస్తారు కాబట్టి ఈ 5లో 4 ఇలాంటి శాఖలు ఇవ్వడం ద్వారా ఈ సామాజిక వర్గాలకు తాను ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాను అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ విధంగా ఆయన కూర్పు చేసుకున్నారు. ప్రాంతాల వారీగా మంత్రులను ఎంచుకోవడంతో పాటు ఆ ప్రాంతాల వారీగా ఇచ్చిన మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలన్న దాని మీద కూడా స్పష్టమైన అవగాహనతో, స్పష్టమైన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక ఎస్టీకి ఇచ్చారు ఒకటి, పీడిక రాజేంద్ర దొరకి, అది కూడా ఆ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అంశం. గిరిజన సంక్షేమ శాఖ ఆయనకు అప్పగించారు. పైగా ఆయనకి డిప్యూటీ మినిస్టర్ హోదా కూడా ఇచ్చారు. మరొక మంత్రి మైనార్టీ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంజాద్ బాషా ఆయనకు మైనార్టీ సంక్షేమం ఇచ్చారు. ఇలా ఈ 17 మందికి
17 రకాల కులాల నుంచి వచ్చిన వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కీలకమైన శాఖలు అప్పగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి 2024లో తన లక్ష్యం మళ్ళీ తిరిగి గెలవాలి, మళ్ళీ తిరిగి తాను అధికారంలోకి రావాలి, రాష్ట్రాన్ని ఏలాలి అనే లక్ష్యాన్ని ఎలాగైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి అనుగుణంగా తన టీమును తయారు చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక అగ్రవర్ణాలకు ఇచ్చిన పదవులు మనం చూసుకుంటే 8 పదవులు అగ్రవర్ణాలకు మిగిలాయి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. 9 కాపులకి, 9 రెడ్లకి. కాపుల్లో కూడా క్రమ పద్ధతిలో ఒక ప్రయారిటీ ప్రకారం ఆయన శాఖలను కేటాయించినట్టు తెలుస్తుంది. కాపులకి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు తొలిసారిగా క్యాబినెట్లోకి తీసుకోవడమే కాక ఆయనకు డిప్యూటీ సీఎం చేశారు. దేవాదాయ శాఖ అప్పచెప్పారు. దేవాదాయ శాఖ పరిపాలించడానికి చిన్నది అయినప్పటికీ దాని పరిధి విస్తృతంగా ఉంటుంది. అలాగనే కాపులకి ఒక దేవాదాయ శాఖ ఇవ్వడంతో పాటు దాడిశెట్టి రాజా తుని ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు. అతనికి R&B ఇచ్చారు, రహదారులు భవనాల శాఖ. ఇది పెద్ద సబ్జెక్టు, పెద్ద వ్యవహారం కాబట్టి కాపుల్లో కూడా ఉన్న ఒక మంత్రికి పెద్ద శాఖ ఇచ్చినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇక అన్నిటికీ మించి అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. ఆయనకి ఇండస్ట్రీస్, IT బాధ్యతలు అప్పచెప్పారు. ఇండస్ట్రీస్ రాష్ట్రానికి చాలా అవసరము. ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పటికీ పెట్టుబడులు రావట్లేదని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న టైంలో నిన్నటి వరకు గౌతమ్ రెడ్డి, దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఈ శాఖను చూశారు. ఆ శాఖను అమర్నాథ్ భుజాల మీద పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యువనేతకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పాను అనే సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇది అమర్నాథ్కు ప్రమోషన్ అవుతుంది. జగన్ నమ్ముకొని జగన్ వెంట నడిచిన అమర్నాథ్కి ఈ పదవి ప్రమోషన్గానే మనం భావించాలి. అలాగే ఆ కులానికి ఇస్తున్న ప్రయారిటీని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాపులకి ఈ ఇండస్ట్రీస్ ఇవ్వడం వల్ల. అలాగే అంబటి రాంబాబుకి మరొక పెద్ద శాఖ ఇచ్చారు. ఆయనకి జలవనరుల శాఖ. ఆయన ఒకేసారి ఇంతకుముందు 89లో ఎమ్మెల్యే గెలిచారు, 94 వరకు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న 2019 వరకు ఎప్పుడు గెలవలేదు. అలాంటి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ ఇచ్చారనికి రాజకీయంగా విశేష అనుభవం ఉండటం, అన్ని అంశాల మీద పట్టు ఉండటంతో కాపులకు ఒక పెద్ద శాఖ ఇవ్వాలి. ఆ శాఖ ఇచ్చేది కూడా ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాలి, సీనియర్ మంత్రికి ఇవ్వాలనుకున్నప్పుడు అంబటి రాంబాబు ఆయన ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాపులకి ఇచ్చిన 4 క్యాబినెట్ పదవుల్లో 3 పెద్ద పదవులు కనిపిస్తున్నాయి. R&B, ఇండస్ట్రీస్, అలాగే ఈ ఇరిగేషన్ శాఖ, దేవాదాయ శాఖ కలుపుకుంటే మొత్తం 4. ఆ కులంలో కూడా ఎక్కడా కూడా తక్కువ శాఖలు ఇచ్చామని, లేకపోతే చిన్న శాఖలు ఇచ్చామని అభిప్రాయం రాకుండా జగన్మోహన్ రెడ్డి కూర్పు చేసుకున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చూసుకున్నప్పుడు 4 బెర్తులు ఈసారి క్యాబినెట్లో కన్ఫర్మ్ అయ్యాయి. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక చిన్న శాఖ ఉంది, మిగతా 3 శాఖలు పెద్దగా ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖ ఇచ్చారు. విద్యుత్ శాఖ పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆయన దగ్గర ఉంది, అటవీ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది, పర్యావరణ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అందరికంటే కూడా ఆయన పెద్ద తలకాయగా ఉండేవాళ్ళు, పెద్ద వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ శాఖలు కేటాయించారు. గతంలో కూడా ఈయన ఈ అటవీ శాఖ నిర్వహించారు, మైన్స్ కూడా చూశారు కాబట్టి ఆ అనుభవం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో విద్యుత్ శాఖను మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహించిన విద్యుత్ శాఖను పెద్దిరెడ్డికి అప్పగిస్తూ దాంతోపాటు అటవీ పర్యావరణ శాఖలు కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. ఆయన అనుభవం దృష్ట్యా పైగా ఆ సామాజిక వర్గానికి కూడా పెద్ద శాఖలు ఇవ్వాల్సింది ఉంది కాబట్టి. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి కొత్తగా మంత్రి అయ్యారు. ఆయనకి వ్యవసాయ శాఖ ఇచ్చారు. వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖలు అంటే ఇది వ్యాస్ట్ సబ్జెక్టు. వ్యవసాయం అనేది చాలా అనుబంధ రంగాలతో కూడుకొని ఉంటుంది. వ్యవసాయ రంగం అనేది ఆంధ్రప్రదేశ్కు ప్రధాన జీవనాధారం. దాంట్లో చాలా సంస్కరణలు చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలను ఆయన అమలు చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని సక్రమంగా గాడిలో పెట్టి నడిపించడం కోసం అనుభవజ్ఞుడైన నేత కావాలి కాబట్టి దానికి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన సరైన వ్యక్తిగా ఎంచుకున్నారు. ఆ విధంగా రెడ్లకు వ్యవసాయ శాఖ ఇచ్చారు, పెద్ద శాఖ ఇచ్చినట్టుగా అనిపించింది. రోజాకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రోజాని హోంమంత్రి చేస్తారో లేకపోతే ఇంకో పెద్ద శాఖ ఇస్తారో అనే ప్రచారం జరిగినప్పటికీ రోజాకి పర్యాటక శాఖ ఇచ్చారు, యువజన సంక్షేమ శాఖ ఇచ్చారు. ఈ చూడటానికి చిన్న శాఖే, కాకపోతే ఫస్ట్ టైం రోజా మంత్రి అయ్యారు. ఆ కోణంలో తో పాటు రెడ్లందరికీ పెద్ద పెద్ద శాఖలు ఇస్తే ఆ ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం పడకుండా ఉండే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే అనిపిస్తుంది. బుగ్గన రాజేంద్ర రెడ్డి యథావిధిగా ఆర్థిక శాఖ నిలబెట్టుకున్నారు. ఆర్థిక శాఖలో ఆయన ఈ 3 ఏళ్ల పాటు ఆయన సంపార్జించిన అనుభవం కానీ వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సిన ఆర్థిక నిర్దేశనం కానీ ఇవన్నీ కూడా ఆయనకు తిరిగి ఆ శాఖను కట్టబెట్టినట్టు తెలుస్తుంది. రెడ్లలో 4 మంత్రులు ఉంటే 4గురిలో 3కి పెద్ద శాఖలు ఇచ్చారు, రోజాకి చిన్న శాఖ ఇచ్చారు. కాపులు 4 ఉంటే 4గురిలో 3కి పెద్ద శాఖలు ఇచ్చారు. దేవాదాయ శాఖ కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎంకు చిన్నది ఇచ్చారు. ఈ విధంగా బీసీలకి, ఎస్సీలకి, కాపులకి, రెడ్లకి, ఎస్టీ మైనార్టీకి మొత్తానికి ఎక్కడా కూడా ఎవరికి ఏ కులానికి కూడా తక్కువ చేసినట్టు కాకుండా పకడ్బందీగా కూర్పు నేర్పుగా చేసిన జగన్మోహన్ రెడ్డి తన టీం 2024 తయారు చేసుకున్నారు. నళిని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్.